ఫార్మా కెరియర్. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇప్పుడు వీడియోలోకి వస్తే మనకి దివిస్ ల్యాబొరేటరీస్ నుంచి అయితే ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ట్రైనింగ్ సూపర్వైజర్ అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అని చెప్పేసి బీ ఫార్మసీ లేదా బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు, అలాగే ఎంఎస్సి ఆర్గానిక్ లేదా ఎనలిటికల్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు, ఎంఫార్మసీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, ఎనాలిసిస్, క్యూఏ అండ్ ఆర్ఏ రెగ్యులేటరీ అఫైర్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా క్వాలిఫికేషన్ వాళ్ళందరూ ఎలిజిబుల్. సో ఏజ్ విషయానికి వస్తే మనకి 21 నుంచి 25 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. సాలరీ విషయానికి వస్తే 18,000 to 24,000 మధ్య అయితే మీకు ఇచ్చినటువంటి వేకెన్సీ అండ్ క్వాలిఫికేషన్ బట్టి మీ సాలరీ అనేది డిఫరెంట్ అయి ఉంటుంది. సో 2020 to 2025 మధ్య పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. దీనికి 2022 నుంచి 2025 మధ్యన ఎవరైతే ఎంఎస్సి కానీ బీఎస్సీ కానీ ఎస్ఎస్సి ఐటీ ట్రైనింగ్ హెల్పర్ కూడా తీసుకుంటున్నారో, ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. 2022 కన్నా 1 ఇయర్ బ్యాక్ పాస్ అవుట్ అయినా నాట్ ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో అయితే మనకి దివిస్ ల్యాబొరేటరీస్ అనేది వైజాగ్ అండ్ హైదరాబాద్, అలాగే ఇక్కడ మనకి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమాడు దగ్గర కూడా రీసెంట్గా యూనిట్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఇక్కడ కూడా తీసుకుంటారు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ కావాలో అక్కడైతే తీసుకుంటారు అనమాట. సో అయితే మరి ఇంటర్వ్యూలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనకి రాయలసీమ, కడప, అనంతపురం, కర్నూలులో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో 27వ తారీఖున అక్టోబర్ 27వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు అయితే, నవంబర్ 8వ తారీఖు వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే డైలీగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అంటే ఒక్కో రోజు ఒక్కో దగ్గర జరుగుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకి రాయలసీమ ఏరియాలో కర్నూలు, కడప, అనంతపురం ఈ ఏరియాస్లో మాత్రమే అక్టోబర్ 27th నుంచి నవంబర్ 8th వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఇది కేవలం 2022 నుంచి 2025 మధ్య పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఫ్రెండ్స్. సో అయితే ఏ రోజున ఎక్కడ జరుగుతాయి చూసుకుంటే మనకి యాక్చువల్గా ఈ వీడియో అనేది నేను చేయాలి, బట్ కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాను, ఖాళీ లేక. సో అయితే అక్టోబర్ 27th నిన్న అయితే మనకి కడపలో అయితే ఇంటర్వ్యూ జరిగిపోయింది. సో ఈరోజు వచ్చేసి మనకి హైదరాబాద్ బైపాస్ రోడ్, ఉక్కేలపల్లి, కడప, నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది ఫ్రెండ్స్. సో రేపు 29వ తారీఖున అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, న్యూ బోయనపల్లి, తాళపాక, రాజంపేట, కడప డిస్టిక్లో అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే 30వ తారీఖున వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్, మాధవరం, పెద్దనాపల్లి, కడప డిస్టిక్లో అయితే జరుగుతుంది. 31న ఆయిల్ టెక్నాలజీ అండ్ ఫార్మాసిటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓటీపీఆర్ఏ, సర్కిల్, అశోక్ నగర్, అనంతపురం టౌన్లో అయితే జరుగుతుంది. 1వ తారీఖు చూసుకుంటే మనకి నవంబర్ 1వ తారీఖు చూసుకుంటే రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, రైపర్, చియూడ్, అనంతపురం డిస్టిక్లో అయితే జరుగుతుంది. 3వ తారీఖున జేఎన్టీయూ అనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనంతపురంలో అయితే జరుగుతుంది. 4వ తారీఖున అనంతపురంలో జరుగుతుంది. 5వ తారీఖున కర్నూలు టౌన్లో జరుగుతుంది. 6వ తారీఖున నంద్యాల, కర్నూలు డిస్టిక్లో జరుగుతుంది. 7వ తారీఖున లక్ష్మీపురం, కర్నూలు డిస్టిక్లో అయితే జరుగుతుంది. సో 8వ తారీఖున వచ్చేసి మనకి కర్నూలులో జోసఫ్ డిగ్రీ కాలేజ్లో అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్
ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల నవంబర్ 8వ తారీఖు వరకు ఆ రాయలసీమ ఏరియాలో ఉన్నటువంటి కడప, అనంతపురము, కర్నూలులో అయితే ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ అది జరుగుతున్నాయి అన్నమాట. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కేవలం ఈ కాలేజీలో రీసెంట్గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్కి మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బయట కాలేజీలో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. బట్ మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ కాలేజీలో డిగ్రీ తీసుకున్న వాళ్ళు అంతే మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్యాంపస్ ఇంటర్వ్యూస్. సో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతుంది. సో ఓన్లీ బ్యాచిలర్స్కి రూము, అలాగే ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, అర్హులైన వారికి పిఎఫ్, పిఎస్ఐ, సబ్సిడీ క్యాంటీన్ ఫుడ్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, దివిస్ నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఓన్లీ రాయలసీమ ఏరియాలో. కడప, కర్నూలు, అనంతపురంలో అయితే నేను చెప్పినటువంటి కాలేజెస్లో అయితే జరుగుతున్నాయి ఆ డేట్స్లో. మీకు ఈ బీఎస్సీ, ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, బీ ఫార్మసీ, బీటెక్, ఎంఎస్సీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. బట్ ఏజ్ 21 to 25 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ దివిస్ నుంచి వచ్చిన అప్డేట్. ఇంట్రెస్ట్ ఉన్న గాయస్ అందరు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొంచెం షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో చేయడానికి నాకు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలా హ్యాపీ.